అత్తమ్మ మన చెట్టుకి మునక్కాయలు చాలా బాగా వస్తున్నాయి. మునక్కాయలతో ఏదైనా స్పెషల్ చేసి పెట్టమ్మా. మునక్కాయ చికెన్ చేసి పెడతా. సరే అత్తమ్మ. అత్తమ్మ విందుకి స్వాగతం. అత్తమ్మ ఎంతైనా పర్వాలేదు అత్తమ్మ, కారంగా ఘాటుగా. సరే అత్తమ్మ. కండకాయ ఇది మీగడగా భలే ఉంటుంది అత్తమ్మ ఈ కాయ. అందులో చికెన్ వేస్తే ఉంటుంది చూడత్తమ్మ, ఇంకా సూపర్ గా ఉంటుంది. తిన్నారు ఎప్పుడైనా మీరు? మటన్ లో తిన్నాను, చికెన్ లో తెల్ల. చికెన్ లో తినలేదు. మునక్కాయ చికెన్ కూరకు కావాల్సినవి 2 కేజీలు చికెను, మునక్కాయలు, టమోటాలు, 1/4 కిలో టమాటాలు, 1/4 కిలో ఎర్రగడ్డలు, ఒక అరచిప్ప కొబ్బరి, ఒక 5 తెల్లగడ్డలు, ఒక 100 గ్రాములు అల్లము, ఒక 5 పచ్చిమిరపకాయలు, మిరియాలు 1 స్పూను, 2 పట్ట, ఒక 20 మొగ్గలు, జీడిపప్పు కొంచెం, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, చికెన్ మసాలా 3 స్పూన్లు, గరం మసాలా 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, పసుపు 2 స్పూన్లు, తాలింపులోకి 4 మొగ్గలు, కొంచెం పట్ట, బిర్యానీ ఆకు. కావాల్సినవన్నీ కూర చేసుకుందాం పదండి. మసాలా వేసుకురమ్మంట అత్తమ్మ. మసాలా వేసేయండి. అల్లం తెల్లగడ్డలు తీసుకుంటున్నా. తెల్లగడ్డలు, కొబ్బరి అన్ని తీసుకోండి. అన్ని తీసుకొని మసాలా వేసేసుకోరండి. తొందరగా ఫాస్ట్ గా రావాలా. ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా వస్తారో అంత తొందరగా 5 నిమిషాల్లో వచ్చేస్తాను. 5 నిమిషాల్లో చేసుకొచ్చేస్తాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాం. బిర్యానీ ఆకు, పట్టా మొగ్గ, ఆవాలు కూడా వేసేసేది అత్తమ్మ. ఆవాలు, కొంచెం జీలకర్ర, అత్తమ్మ మసాలా వేసేస్తున్నా. మసాలా వేయించుకున్న తర్వాత టమోటాలు వేసుకున్నాం, అప్పుడు బాగా మసాలా ఎగుతుంది, అంతే కదా, పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఈ టైంలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అత్తమ్మ. కొత్తిమీర వేస్తుంది. కట్ చేసుకున్న టమాటాలు, వేగిన తర్వాత చికెన్ మసాలా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడే కొంచెం పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఎంత వేసేది అత్తమ్మ? ఒక 4 స్పూన్లు. 4 స్పూన్లు వేస్తుంది అత్తమ్మ. పెద్ద స్పూన్తో ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది.
అందులో మనం మిరియాలు కారం కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. మనం మిరియాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తున్నాం కదా మసాలాలో, అందుకని అన్నీ చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారంగా తినేవాళ్ళు కారంగా వేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నీళ్ళు దేమ్మా, నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పోయమ్మా, మునక్కాయలు బాగా ఉడకాలి కదా. ఇంకొన్ని కూడా పోయి. ఉప్పు కొంచెం పోయి, మునక్కాయలు ఉడకాలి కదా, నీళ్ళు కొంచెం పోయి. సరిపోతాయి. చాలు. వేసి అన్నీ వేసేసాము. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్ది. కూర అయిపోయింది, ఇంకా దింపేసుకున్నాము. దింపుకునే ముందుగా కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా పైన జల్లేసుకున్నాం. అత్తమ్మ అయినా వేడి వేడిగా అయినా తినేయాల్సిందే. భలే ఉంది అత్తమ్మ, నిజంగానే ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి. అంత బాగా చేసామంటే. ఓకే ఫ్రెండ్స్, మీరు మునక్కాయలో ఎప్పుడు మటన్ అయితే చేసుకో ఉంటారు, చికెన్ ఎప్పుడు వేసుకొని చేసుకోలేదు కదా, ఒకసారి చేసుకొని తినండి. సూపర్గా ఉంది అసలు. నేను కూడా ఫస్ట్ టైమే తింటున్నాను, మీరందరూ కూడా ఫస్ట్ టైమే కదా. మొత్తం అందులో స్పెషల్గా చేసింది, భలే వచ్చింది అసలు కూర. మీరు కూడా మునక్కాయలో చికెన్ వేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అత్తమ్మ మునక్కాయలు అయితే మొత్తంగా మెల్ట్ అయిపోతున్నాయి, మిగిడిగా భలే ఉన్నారు.